ఓంకారం నుండి కొండపైన పద్మావతి శ్రీనివాసులు దేవాలయము చాలా అందంగా ఉంది. ఇక్కడ నుండి మెట్ల గుండా 500 మెట్లు ఎక్కి ఆ నుండి 1 కిలోమీటర్ దూరంలో పద్మావతి శ్రీనివాసులు స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము కొండపైన చాలా అందంగా నిర్మించారు. ప్రకృతి అందాలతో మహా ఋషులు యోగులు ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కైలాస పర్వతం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉంటారు. ఇక్కడి నుండి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారంలో వైకుంఠంలో కొలువై ఉన్నాడు. ఇక్కడే శ్రీ లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు గార్ల వైకుంఠం. ఇక్కడి నుండి వైకుంఠం తర్వాత సత్యలోకం శ్రీ సరస్వతి బ్రహ్మదేవుడు కొలువై ఉన్న సత్యలోకానికి దారి. ఈ కనపడేదే సత్యలోకం. శ్రీ సరస్వతి అమ్మవారి సమేత బ్రహ్మదేవుడు కొలువై ఉన్న సత్యలోకం ఇది. నల్లమల్ల అడవిలో చాలా చక్కగా కైలాసము, వైకుంఠము, సత్యలోకము నిర్మించారు. సత్యలోకం ద్వారా ఇంకా పైనకి వెళ్ళినట్లయితే చాలా అందంగా సింహం నోట్లోకి వెళ్ళినట్టు దారి కల్పించి పరమేశ్వరుడు గంగా జలాలతో స్నానం ఆచరిస్తున్న విగ్రహం ఇది. చాలా అందంగా తీర్చిదిద్దారు. కొండల నడుమ అందమైన శిల్పకళా సంపద. ఇది స్వర్గలోకము. రంభ, ఊర్వశి, మేనకలు సకల దేవతలు కొలువై ఉన్న స్వర్గలోకం. ఈ కొండపైన చాలా అందంగా విగ్రహ రూపాలలో నిర్మించారు. ఎత్తైన కొండపైన నవగ్రహ రూపాలలో సకల దేవతలు కొలువై ఉన్న కొండగా ఈ విధంగా చాలా శిల్పకళా సంపదతో అపురూపమైన సౌందర్యంతో ఋషులు, మునులు, యోగులు ఈ కొండపైన కొలువైనట్టు చాలా అందమైన శిల్ప సంపదని కొండ మీద నిర్మించారు. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఇంత అందమైన ప్రదేశం, కొండ మీద సుందరమైన కళా సంపద, అద్భుతమైన శిల్పాలు. నల్లమల్ల అడవిలో ఇదేనా స్వర్గము అనే విధంగా ఇక్కడ ప్రకృతి చాలా సుందరమైన ప్రదేశంగా, ఆహ్లాదకరంగా, అందంగా కనిపిస్తుంది. ఈ దారి గుండా
1 కిలోమీటర్ డిస్టెన్స్లో పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దట్టమైన అడవి ప్రాంతంలో నల్లమల్ల కొండల నడుమ. ఇక్కడ కనిపిస్తున్న దేవాలయము అమ్మవారి దేవాలయము. మీకు అమ్మవారి దేవాలయాన్ని చూపించి తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్దాం. ముందుగా అమ్మవారి దేవాలయం. గుడి చుట్టూ అమ్మవారి విగ్రహ రూపాలు కనిపిస్తున్నాయి. శ్రీ కాళీ దుర్గాదేవి అమ్మవారు, శ్రీ కామాక్షిదేవి అమ్మవారి గుడి ఇది. ఈడ దూరంగా కనిపించేదే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. పద్మావతి అమ్మవారు ఊయలలో సేద తీరిన వెంకటేశ్వర స్వామి. ఇక్కడే వెంకటేశ్వరుడు.